రష్యాలో జరిగిన విప్లవ స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా తమ సమస్యలు పరిష్కరించుకోవటానికి ముందుకు రావాలని సిఐటియు జిల్లా నాయకులు ఎన్ భావన్ నారాయణ కోరారు. గురువారం కొల్లిపర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన సిఐటియు మండల మహాసభలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి ఎం జయప్రద అధ్యక్షత వహించారు. డిసెంబర్ చివరిలో విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలో కార్మిక వర్గ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవటానికి పోరాట రూపాలలో రూపొందిస్తారని, ఆ మహాసభలను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పాల్గొన్న రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా సాంబిరెడ్డి మాట్లాడుతూ కార్మికులు వివిధ రంగాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకొని ఐక్యంగా పనిచేయాలని చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో కోటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో సిఐటియు మండల కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్గా ఎం జయప్రద, కో కన్వీనర్గా మల్లోల రమేష్, మరో 9 మందితో కన్వీనింగ్ కమిటీ ఎన్నికయింది. అన్ని యూనియన్లు ఐక్యం చేసి సిఐటి కూడా కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన మండలానికి సిఐటి కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకోవడం కోసం సమావేశం పెట్టాం. అయితే ఈ సందర్భంగా ఒక అంశం మీద మనం మాట్లాడుకోవాలి. మనమందరం ఏమనుకుంటాం, మన హక్కులు సాధించుకోవాలంటే ఐక్యంగా పోరాడాలి. మనం పోరాడుతుంటే ప్రభుత్వాలు మన పనులు చేయట్లా. ఎందుకని చేయలేదు? వాళ్ళు మన ఓట్లు ఎంచుకున్నారు కదా. అందుకే నేను ఒక పాయింట్ ఏంటంటే కార్మికుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, కార్మికుల రాజ్యాన్ని సాధించుకోవాలి. కార్మికుల రాజ్యం అంటే మీకేంటి వేరుగా అనిపిస్తుందా? మనం ఓట్లేస్తున్నాం కాబట్టి, కానీ మన రాజ్యం కాదు ఇది. మనం ఓట్లేస్తున్నాం కానీ మనం వేస్తున్నాం. కానీ మనం తెలుసుకోవాల్సి ఏంటంటే సమాజంలో ఏముంటారు? మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు, కమ్మోళ్ళు ఉంటారు, రెడ్లు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, కోమట్లు ఉంటారు, లేకపోతే ఎస్సీస్ ఉంటారు, బీసీస్ ఉంటారు, మాలా మాదిగా ఉంటారు. మనం సమాజంలో వీళ్ళే ఉన్నారనుకుంటాం. కానీ మనం చూడాల్సింది ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత వాడు బతకాలంటే ఆహారం కావాలి. ఆహారం కావాలంటే మనిషి పనిచేయాలి. ఏ మనిషి పని చేయకుండా ఉత్పత్తి రాక నోట్లకు 5 ఏళ్ళు పోవు. అంటే సమాజంలో పని చేస్తేనే ఉత్పత్తి అయినప్పుడు ఆ ఉత్పత్తి దానికి విలువ ఎలా వస్తుంది? నువ్వు చేసిన శ్రమ ఎంత చేశావో దాన్ని బట్టి దానికి విలువ పెరుగుతుంది. బియ్యం ధర ఎలా వస్తుంది? రైతు దున్ని గింజలు కొని గింజలేసి దాన్ని మందేసి ఆ మందేయడం కోసం శ్రమ చేసి ఆ మందు తయారు చేయడం కోసం కొంత మందుకి ఎందుకు రేట్ వస్తాయి? ఎరువు పేస్తారు ఎందుకు రేట్ వస్తుంది? అక్కడ తయారు చేయడం కోసం కార్మిక శ్రమ ఉపయోగిస్తారు కాబట్టి రేట్ వస్తుంది. అంటే ప్రతి వస్తువుకి రేట్ ఎలా నిర్ణయిస్తారంటే అందులో వాడి శ్రమను బట్టి కొంచెం అటు ఇటుగా నిర్ణయిస్తారు. చేసేవాడికి, పెట్టుబడి పెట్టేవాడికి లాభాలు వస్తున్నాయి. ఇది సహజమే కదా అని మనం అందరం అనుకుంటాం. అందుకని ఈ సమాజం కొనసాగినంత కాలం ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, వైసీపీ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, రేపు ఏదైనా పరిస్థితులు మారితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా మన పరిస్థితులు ఏమి మారవో. అమ్మా వాళ్ళకు అనుకోలేదు విధానం. దేశంలో మీరు పత్రికలు టీవీలు చూసేవాళ్ళు అనుకుంటే దేశంలో ఉన్న 1% దగ్గర 140 కోట్ల మందిలో 1% అంటే 1.4 కోట్లు. 100 మందిలో ఒకటి దగ్గరే దేశంలో ఉన్న సంపదలో రూపాయలు 40 పైసలు వాళ్ళ దగ్గరే ఉంది. అర్థమైందా? దేశంలో 100 మంది ఉన్నారనుకుంటే 100 రూపాయలు సంపద ఉందనుకుంటే ఒక్కడి దగ్గరే 40 రూపాయలు ఉంది. కింద 50% పేదవాళ్ళ దగ్గర 1% ఉంది. అర్థమవుతుంది ఎంత తేడా ఉందో. అన్నం ఉడికిందో తెలియాలంటే ఏం చేస్తాం? ఒక మెతుకు పెట్టుకుంటాం. మెతుకు పెట్టుకుంటే అన్నం కొండ మొత్తం సంగతి మనకు తెలుస్తుంది. అలాగే దేశంలో ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇలాంటి లెక్కలు చేసుకుంటే సంపద అంతా మనం కష్టపడి చేసినంతా కొద్దిమంది దగ్గరికి వెళ్తా ఉంది, మనకు దక్కకుండా కొద్దిమంది దగ్గరికి వెళ్తా ఉంది. ఇది మారాలి. అంగన్వాడీ వర్కర్ అంటే గౌరవంగా జీవించాలి, ఆశా వర్కర్ అంటే గౌరవంగా జీవించాలి.
వాళ్ళ కుటుంబాన్ని బతికించగలిగి ఉండాలి, వాళ్ళ పిల్లల్ని చదువుకోగలిగి ఉండాలి, జబ్బు చేస్తే వైద్యం చూసుకునే విధంగా పరిస్థితులు ఉండాలి. చిన్న కార్మికుడు కూడా ఆ విధంగా ఉండాలంటే కార్మిక వర్గ నాయకత్వంలో రాజ్యాన్ని సాధించుకోవాలి, ప్రభుత్వాన్ని సాధించుకోవాలి. అదే కార్మిక వర్గ రాజ్యం. ఇప్పుడున్న పార్టీలన్నీ ఎక్కువ పార్టీలు దేశంలో ధనవంతులకు అనుకూల విధానాలు చేపడుతున్నాయి కాబట్టి 1% దగ్గర 40% సంపద ఉంది. ఏ పార్టీ పరిపాలించినా ఏ విధానాలు. అందుకనే కార్మిక వర్గమే, కష్టపడే వాళ్ళే అధికారంలోకి రావాలి అని ప్రపంచంలో చాలా మంది పోట్లాడుతుంటే రష్యా అనే దేశంలో మొట్టమొదటిసారిగా లెనిన్ ఆయన నాయకత్వంలో కార్మికుల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పడిస్తున్నారు. ఆ పెట్టుబడిదారులు డబ్బున్న వాళ్ళందరినీ కూలదోసేసి కార్మికులు తిరుగుబాటు చేసి తుపాకులు పట్టుకొని పోట్లాడి కార్మికులు అధికారంలోకి వచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగల. ఇక్కడ అప్పటి వరకు 1917లో అంటే దాదాపు 150 సంవత్సరాల క్రితం రష్యా అనే దేశంలో కార్మికులు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటు చేసి స్వాధీనం చేసుకున్న ఫస్ట్ ఏం చేశారు? 8 గంటల పనే, 8 గంటల కంటే పని చేయడానికి లేదని చట్టం చేశారు. అంతకుముందు 12 గంటలు 14 గంటలు ఆ విధంగా కార్మికులు పనిచేసేవాడు. వెంటనే అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధాన్ని ఆపేయారు. యుద్ధం వల్ల జనందరూ ఇబ్బంది పడుతున్నారు. యుద్ధం ఆపేశారు, ఆపడానికి ప్రయత్నం చేశారు. అలాగే ప్రజలకే అధికారాలు. ఇప్పుడేంటి, పర్మనెంట్ కార్మికుడు 90,000 అయితే దానికి 10,000 కాంట్రాక్ట్ కార్మికుడికి, ఆఫీసర్కి 1,25,000 1,50,000 ఉంటే సాధారణ చిన్న బండి రోజుకి 30,000 40,000. ఆ లెనిన్ వచ్చి చేశాడంటేనే సాధారణ కార్మికుడికి పెద్ద ఆఫీసర్కి జీతంలో తేడా ఉండడానికి లేదని చెప్పి చేశాడు ఆయన. పెద్ద ఆఫీసర్కి బండి రోజు కూడా పెద్ద తేడా ఉండడానికి లేదని చెప్పి చేశాడు. అందరికీ తిండి కల్పించాలి. ఆ దేశంలో యుద్ధం వల్ల ఆహార కొరత ఏర్పడింది. ఆ యుద్ధాన్ని ఆపేసి యుద్ధం ఇతర దేశాలను ఓడించి వాళ్ళతో సంధి చేసుకొని యుద్ధాన్ని ఆపించి అందరూ పంటలు పండించాలని చెప్పి రైతాంగానికి ఇచ్చాడు. ఇంతకుముందు ఏంటి, మన ప్రాంతంలో భూమి ఎక్కువ ఉన్నాడు పొలం చేయకుండా కౌలుకిస్తుంటాడు. ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టరేట్ ఎదురుస్తున్నారు. ఏంటి అక్కడ అన్నదాత సుఖీభవ అనే పథకం. ఇప్పుడు ఆ పథకానికి డబ్బులు 7,000 డబ్బులు రైతులు ఖాతాలు వేస్తున్నారు. మేము కొన్ని 3,000 కోట్ల రూపాయలు డబ్బులు వేస్తున్నాం, రైతులందరినీ సుఖపెడుతున్నామని చెబుతున్నారు. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న ఎవరో పొలం రైతు చేస్తున్నాడా, అయితే కౌలు రైతులు చేస్తున్నారా? మరి కౌలు రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయా? మరి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అయితే కౌలు చేసే వాళ్ళకి డబ్బులు పడాలి కదా, ఎందుకని వేయటం లేదు? ఇది మనం ఆలోచిస్తున్నామా? మనకేదో పెన్షన్ ఇచ్చాడు, ఎందుకని మనల్ని ఓటు వేసే యంత్రాలుగా భావిస్తున్నారో? ఓటు వేయించుకుంటే అయిపోయింది వాడి పని. 5 ఏళ్ళకి ఒకసారి ఓటు వేయడం కోసం ఇలాంటి కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. కానీ డబ్బున్న వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. అంటే చెప్పాను ఇందాక అన్నం అడిగిందంటే చూడాలంటే ఒక మెతుకని చెప్పాను కదా. ఈ పథకంలో కూడా ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన్ని ఉందో అర్థం చేసుకోవడానికి చాలు పౌర రైతులకి ఇట్లా. అందుకని లెనిన్ నాయకత్వంలో రష్యాలో వాళ్ళు ఏం చేశారంటే కౌలు రైతులకే పంటలు అందరూ ప్రభుత్వం కొనేది, అందరికీ చదువు, 8 గంటల కంటే ఎవరు పని చేయడానికి లేదు, అందరూ చదువుకోవాలి, నిరక్షరాస్యత నిర్మూలించారు. చదువు వస్తే ఏమైంది? చదువుకుంటారు, జ్ఞానం వస్తుంది. దోపిడీ గురిగారు, అది తప్పు జరిగితే పొరపాటు జరిగి పరిస్థితించే తత్వం వస్తుంది, చైతన్యవంతులు అవుతారు. అందరికి తిండి కల్పించారు, అందరికి చదువు కల్పించారు, అందరికీ ఉపాధి కల్పించారు. మరి ఇంకెంతకంటే ఏం కావాలి? అలాంటి రాజ్యాన్ని వాళ్ళు స్థాపించుకున్నారు. అయితే ఆ రాజ్యాన్ని స్థాపించుకుంటే వెంటనే డబ్బునోళ్ళు ఊరుకుంటారా? డబ్బునోళ్ళు వెంటనే నేను పడగొట్టాలని చెప్పి యుద్ధాలు రెచ్చగొట్టారు. తమకు అనుకోలేని వాళ్ళు పోగు చేసి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలని చూశారు.
దాన్ని నలిపేయాలని చూశారు. మరి వాళ్ళ ప్రభుత్వం ఉంటే పెట్టుబడిదారుల డబ్బున్న వాళ్ళ ఆటలు సాగదు. అందుకని వాళ్ళందరూ ఈ ప్రభుత్వాలందరికీ ప్రపంచం మొత్తం ప్రచారం చేశారు. కార్మికులు మీరు పోరాటాల్లో పాల్గొనదు,